ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. అయితే బైబిల్లో ఇంకొక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ కూడా ఈ లెసన్ వినడానికి చాలా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే లెసన్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీక్ మనం అబ్రహాం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి వారికి ఒక ప్రామిస్ ఇస్తాడు. ఇస్సాక్ అనే ఒక కుమారుని బహుమతిగా ఇస్తాడు కదా. అయితే తర్వాత అదే ఇస్సాకుని దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెనుతీయకుండా దేవుడికి ఏ క్వశ్చన్ బ్యాక్ చేయకుండా ఇస్సాక్ని బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు కదా. అంటే మనం తెలుసుకున్నాము దేవుడి కంటే ముఖ్యంగా అబ్రహాం ఏదిగూ ప్రేమించలేదని తెలుసుకున్నాం. తర్వాత దేవుని పిల్లలకు లోకంతో ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది అని కూడా మనం విన్నాం. కానీ దేవుడు తప్పకుండా తన పిల్లలను తనలో సంరక్షిస్తాడని కూడా మనం తెలుసుకుందాం కదా. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే లెసన్ ఎవరి గురించో తెలుసా? యోసేపు గురించి. యోసేపు అనగా దేవుడు అభివృద్ధి చేయును, గాడ్ విల్ ఇంక్రీజ్ ఆర్ గాడ్ విల్ యాడ్. ఈ యోసేపును దేవుడు ఎలాంటి పరిస్థితిలో గుండా నుంచి తీసుకెళ్ళి ఒక హై పొజిషన్కి ఎలా తీసుకెళ్ళాడో ఈరోజు మనం యోసేపు గురించి తెలుసుకుందాం. అయితే నేను బైబిల్ పోర్షన్ ఇంకా మెమరీ వర్స్ చదువుతాను, మీరు మీ బుక్స్లో త్వరగా నోట్ చేసుకోండి. బైబిల్ పోర్షన్ వచ్చేసి ఆదికాండము 37వ అధ్యాయము 39వ అధ్యాయం నుంచి 46వ అధ్యాయం వరకు, జెనసిస్ 37, 39 to 46. ఓకే, ఇవన్నీ చదివితే ఇప్పుడు మనం ఏదే లెసన్ అయితే తెలుసుకుంటున్నామో అవన్నీ అందులో క్లియర్గా రాయబడి ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా చదవాలి. మెమరీ వర్స్ వచ్చేసి 1 Samuel 2:30, those who honor me I will honor, but those who despise me shall be lightly esteemed. తెలుగులో చదువుతాను. 1 సమూయేలు 2:30, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. అయితే ఈ లెసన్ యొక్క గురి ఏంటంటే, మనం ఈ లెసన్ నేర్చుకోవడం ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతామంటే, మనని ద్వేషించిన వారిని మనం ద్వేషించకూడదు కానీ మనం ప్రేమించాలి అని, ఇంకా దేవుని యందు భయం ఉండి జీవించిన వారిని దేవుడు ఊహించని స్థలాలకి తీసుకెళ్తాడు, ఊహించని ఒక పొజిషన్కి ఎలా నడిపిస్తాడో ఈ లెసన్ నేర్చుకోవడం ద్వారా మనం ఈ రెండు విషయాలు నేర్చుకుంటాము. సో మనం లెసన్లోకి త్వరగా వెళ్ళిపోదాం అనమాట. అయితే యోసేపు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే లాస్ట్ వీక్ మనం అబ్రహాంకి ఇచ్చిన కుమారుడు ఇస్సాక్ అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇస్సాకుకి 2 కుమారులు అనమాట, ఏషావు ఇంకా యాకోబు. అయితే ఈ యాకోబుకి 12 మంది కుమారులు ఉంటారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఎవరు ఆ 12 మంది పిల్లలు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ 12 మంది కుమారులలో 11వ వాడే యోసేపు అనమాట. యోసేపుకి ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆయన బెన్యామీను. యోసేపు బెన్యామీను ఒక తల్లి పేరు రాహేలు. సో మనము ఈరోజు ఎక్కువ కళల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. యోసేపుకి వచ్చే కళలు, ఇంకా యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ కొందరికి వస్తాయి, తర్వాత ఫరో రాజుకి కూడా కళలు వస్తాయి. మొత్తం కళలే ఉంటాయి. ఏంటో ఈ కళలు ఎలా నిజమయ్యాయో కూడా మనము తొందరగా తెలుసుకుందాం అనమాట. సో ఈ యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. తనకి వృద్ధాపంలో పుట్టిన కుమారుడు కాబట్టి యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం అంట. అందుకని యోసేపుకి ఒక నిలువుటంగి, విచిత్రమైన రంగులు కలిగిన ఒక డ్రెస్ అనమాట, ఒక టాప్ కోట్ని యోసేపుకి కుట్టిస్తాడు యాకోబు. అయితే వీరి అన్నలు ఎవరైతే ఉన్నారో అన్నలకు యోసేపు అంటే బాగా అసూయ, కోపం ఎప్పుడు. అంటే ఎందుకు తెలుసా, వీళ్ళ అన్నలు చేసే ఏవైతే తప్పులు ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి చక్కగా తండ్రికి చెప్పేవాడంట యోసేపు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది కదా, మనం కంప్లైంట్స్ ఇస్తుంటాం, బ్రదర్ ఇలా చేశాడని, అక్క ఇలా చేసిందని చెప్పేసి మనకి ఇష్టం కదా కంప్లైంట్స్ చేయడం పేరెంట్స్కి. అలాగే యోసేపు కూడా తప్పు పనుల గురించే కంప్లైంట్ ఇచ్చేవాడంట ఎవరికి? తండ్రికి. ఈ విషయాన్ని బట్టి వాళ్ళ అన్నలు ఎప్పుడు కూడా యోసేపు అంటే ఒక అసూయ పెట్టుకొని ఉండేవాళ్ళంట. యోసేపుకు 2 కళలు వస్తాయన్నమాట. అదేంటంటే యోసేపు ఇంకా వారి అన్నలు చేనిలో అంటే పొలంలో వాళ్ళు పనులు కడుతూ ఉంటారనమాట. కడుతున్నప్పుడు యోసేపు ఒక పననేమో తిన్నగా నిల్చుంటుంది. వారి అన్న వాళ్ళ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ యోసేపు చుట్టూ నిలబడి ఉండి అవి వాటికి అతనికి మొక్కుతున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ బెండ్ అయి ఉంటాయన్నమాట. దాని అర్థం ఏంటంటే ఆ అన్నలు అందరూ యోసేపుకు నమస్కారం చేస్తున్నట్టు ఆ కళ ద్వారా మనకు అర్థమవుతుంది.
ఇంకొక కళ కూడా వస్తుంది. అదేంటంటే సూర్యుడు, చంద్రుడు ఇంకా 11 నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యోసేపుకు నమస్కారం చేస్తున్నట్టు అక్కడ కళలో అతనికి వస్తుందన్నమాట. అప్పుడు యాకోబు ఆ కళ విని అంటాడు, ఏంటి నేను నీ తల్లి ఇంకా నీ సహోదరులు కూడా నీకు నమస్కారం చేస్తామా అని చెప్పి ఒక మాట అంటాడనమాట. కానీ అతను గుర్తుపెట్టుకుంటాడు యోసేపుకి వచ్చిన కళ. అయితే ఈ కళలు రెండు కూడా యోసేపు వాళ్ళ అన్నలకు వివరిస్తాడనమాట. వివరించినప్పుడు ఇంకా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ తండ్రి ప్రేమిస్తున్నందుకు, నిలువుటంగి కుట్టించినందుకు, ఇంకా ఇలా కంప్లైంట్ చేస్తున్నందుకు వారికి ఆల్రెడీ అతని మీద చాలా అసూయ ఉంటుంది. దానికి తోడు ఇలా కళలు చెప్పినప్పుడు మేము నీకు సాగిలపడాలా అని చెప్పేసి వాళ్ళకి చాలా కోపం వస్తుందన్నమాట. అలా అలా వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్షిప్ అలా ఉంటుందన్నమాట. అయితే కొన్ని రోజుల తర్వాత వీరి అన్నలు షెకెంకి వెళ్తారు. గొర్రెలు కాచుకుంటూ అలా వాళ్ళు షెకెంకి వెళ్తారనమాట. అయితే యాకోబు యోసేపుని పిలిచి, నువ్వు వెళ్ళి నీ అన్నల ఒక క్షేమంని ఇంకా ఆ మంద ఒక క్షేమం తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళి మీ అన్నలను కలుసుకొనమని చెప్పి యోసేపును పంపిస్తాడు. అప్పుడు బెన్యామీను వెళ్ళాడనమాట. యోసేపు ఒక తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు. యోసేపు మాత్రం వెళ్తాడనమాట. వెళ్ళగానే కొంచెం దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కలుస్తాడనమాట. కలిసిన తర్వాత దూరం నుంచి యోసేపును చూసి వారి అన్నలు ఒక చెడ్డ ఆలోచన వారి లోపల వస్తుంది. ఏంటంటే యోసేపుని చంపేయాలని చెప్పేసి ఒక చెడ్డ ప్లాన్ వేసుకుంటారనమాట. అలా యోసేపు వారి దగ్గరికి వెళ్ళగానే అదిగో కలలు కనేవాడు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అందరూ అపహాస్యం చేసుకుంటూ ఉంటారనమాట. పాపం యోసేపు ఏమో ప్రేమతోటి అన్న వాళ్ళని కలుసుకుందామని యోసేపు మంచి హృదయంతో వెళ్తారు. కానీ అన్నలందరేమో నవ్వుకుంటూ అపహాస్యం చేసుకుంటూ వస్తాడనమాట. ఇప్పుడు వీడిని చంపేసి ఇక్కడున్న గోతిలో పడేద్దాము, వీడి కళలు ఏమవుతాయో చూద్దాము అని చెప్పేసి నవ్వుకుంటారు. అప్పుడు రూబేను వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనమాట, ఎల్డర్ బ్రదర్, పెద్ద అన్నయ్య, లేదు లేదు మనం అలా చేయకూడదు అని చెప్పేసి అంటాడు. మనం అలా చంపకూడదు, కావాలంటే ఇక్కడ ఉన్న ఒక గుంతలో వేసేద్దాము, కానీ అలా చంపకూడదు అని చెప్పేసి రూబేన్ అంటాడనమాట. అన్నప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి అతని నిలువుటంగిని కూడా వాళ్ళు తీసేసుకొని అతన్ని గుంతలో పడేస్తారనమాట. పడేసి వాళ్ళ ఆహారం తింటూ ఉంటారు. ఈలోపు ఐగుప్తు దేశానికి వెళ్తున్న మిద్యాను వర్తకులు, అంటే బిజినెస్ చేస్తారు కదా, కొన్ని వస్తువులు అక్కడికి తీసుకెళ్ళే వారు కనిపిస్తారనమాట. కనిపించినప్పుడు వారి అన్నలలో యూదా అని ఒక అన్న కూడా ఉంటాడు. అతను అంటాడు, మన రక్త సంబంధియే కదా యోసేపు, అతన్ని మనం ఎలా చంపుతాము, అలా చేయకూడదు, కావాలంటే మనము అతన్ని వాళ్ళకి అమ్మేద్దాము, ఐగుప్తుకి అమ్మేద్దామని చెప్పేసి అన్నప్పుడు వారి అన్నలు అందరూ కూడా సరే అని చెప్పేసి అతన్ని 20 తులముల వెండికి ఆ వర్తకులకు అమ్మేస్తారనమాట. అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అతని నిలువుటంగి ఉంటుంది కదా, ఒక మేకపిల్లని కోసి ఆ రక్తం అంతా నిలువుటంగికి పూసేసి తర్వాత వారి తండ్రి అని యాకోబు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇది నీ కుమారుడేనా గుర్తుపట్టు అనగానే యాకోబు గుర్తుపడతాడు కదా తన యోసేపు ఒక అంగిని. గుర్తుపట్టి వెంటనే ఏడ్చేసి, అయ్యో నిజంగానే ఒక మృగము నా కుమారుని మింగేసింది, తినేసిందని చెప్పేసి అతను చాలా బాధపడి బాగా ఏడుస్తాడనమాట. నిజంగానే చచ్చిపోయాడని చెప్పేసి అనుకుంటాడు. ఇలా యోసేపు వారి అన్నల చేత హింసించబడి ఐగుప్తుకి పంపివేయబడతాడు. ఐగుప్తులో పోతిఫరు అనే ఒక వ్యక్తి, అంటే ఫరో రాజు కింద పనిచేసే ఒక వ్యక్తి యోసేపును కొనుక్కుంటాడు. అతని ఇంట్లో పనిచేయడానికి కొనుక్కుంటాడు అనమాట. అయితే యోసేపు చాలా నమ్మకంగా ఇంట్లో పనిచేస్తాడు. అది చూసిన పోతిఫరు అతనికి ఇల్లు మొత్తం అప్పచెప్తాడనమాట. అంటే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మొత్తం అప్పచెప్తాడు. అసలు ఆయన ఏది పట్టించుకోడు ఇంట్లో అంట. వచ్చి ఆహారం తినేసి వెళ్ళిపోయేవాడంట. మిగతా పనులన్నీ యోసేపే చూసుకునేవాడు. అంత నమ్మకంగా యోసేపు ఆ ఇంట్లో ఉండి ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. కానీ పోతిఫర్ ఒక భార్య ద్వారా యోసేపు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాడు. సో అతను తప్పు చేసే సమయంలో కూడా అతను తప్పు చేయకుండా దేవుడు అతన్ని చూస్తున్నాడనే ఒక భయం చేత అతను తప్పు చేయకుండా ఉంటాడు. కానీ పోతిఫర్ యొక్క భార్య అతని మీద నింద మోపుతుంది. చేయని తప్పుకి కూడా నింద మోపి ఏం చేస్తుందంటే చెరసాలలో వేయిస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? గుంతలో నుంచి బయటికి వచ్చిన యోసేపు అమ్మివేయబడి ఇప్పుడు చెరసాలకి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. చెరసాలలో ఉన్న యోసేపు ఒక మంచి గుణం చూసి, అతని ఒక బిహేవియర్ చూసి అక్కడ ఉన్న చెరసాల అధికారి ఏం చేస్తాడంటే చెరసాలకి అక్కడున్న ఖైదీలకి పైన అధికారిగా నియమిస్తాడు. పోతిఫర్ ఇంట్లో అధికారం వస్తుంది. ఆఖరికి జైల్లో చెరసాలలో కూడా యోసేపుకు ఒక మంచి పొజిషన్ వస్తుంది అన్నమాట. సో అక్కడ ఉన్న ఖైదీలందరినీ చూసుకునే ఒక బాధ్యత యోసేపు మీద ఉంటుంది. సో అనుకోకుండా అక్కడ ఆ చెరసాలలో
ఈ రాజు దగ్గర పనిచేసే ఇద్దరు, పానదాయకుడు ఇంకా భక్ష్యకారుడు, అంటే కప్ బేరర్ అండ్ చీఫ్ బేకర్స్ అనమాట. అంటే రాజు దగ్గర పానీయం ఉంటుంది కదా, ద్రాక్ష రసం ఇవ్వడానికి ఒకతను ఉంటాడు. అతను ఇంకా చీఫ్ బేకర్, అంటే అన్ని వంటకి సంబంధించిన పనులన్నీ చూసుకునే వారు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా ఏదో తప్పు చేసి వాళ్ళు కూడా చెరసాలలోకి వస్తారనమాట. చెరసాలలోకి వచ్చిన తర్వాత వారికి కూడా కల వస్తుంది. ఒక కళ వచ్చి దాని అర్థం ఏంటో తెలియక వాళ్ళు చాలా కలవరపడుతూ ఉంటారు. ఎందుకో మన ఇద్దరికి ఇలా కళలు వచ్చాయి, ఏంటో దీని అర్థం అని చెప్పేసి వాళ్ళు ముఖం చాలాగా చిన్నగా చేసుకొని కూర్చున్నప్పుడు యోసేపు అది గమనిస్తాడు. ఏంటి మీరిద్దరు ఇలా ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మాకిద్దరికి ఒక కళ వచ్చింది కానీ దాని భావం మాకు తెలియలేకపోతుంది అన్నప్పుడు యోసేపు ఆ కళ విని వారికి కరెక్ట్గా భావం చెప్తాడనమాట. చెప్పినప్పుడు అందులో భక్ష్యకారకుడికేమో మరణశిక్ష పడుతుందని, ఇంకా దాయకుడికేమో మళ్ళీ తిరిగి అదే పని, ఆ పొజిషన్, రాజు దగ్గర ఉన్న పొజిషన్ మళ్ళీ దొరుకుతుందని చెప్పేసి చెప్తాడు. యోసేపు చెప్పినట్టే కరెక్ట్ 3 రోజులలో అలాగే జరుగుతుంది. అయితే యోసేపు వారికి ఒక మాట కూడా చెప్తాడనమాట. ఆ పానదాయకుడికి చెప్తాడు, మీరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. కానీ అతను రాజు దగ్గర వెళ్ళిన తర్వాత యోసేపును మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఇంకొక 2 ఇయర్స్ తర్వాత ఫరో రాజు ఉన్నాడు కదా, అతనికి కూడా ఒక కళ వస్తుందన్నమాట. అంటే ఈ 2 ఏళ్ళు యోసేపు పాపం చెరసాలలోనే ఉన్నాడు. వారు జ్ఞాపకం చేసుకుంటే ఏదన్నా అయ్యి ఉండేదేమో కానీ వారు జ్ఞాపకం చేసుకోలేని కారణం చేత యోసేపు అలాగే 2 ఏళ్ళు చెరసాలలో ఉంటాడు. ఇప్పుడు ఫరో రాజుకి కూడా 2 కళలు వస్తాయన్నమాట. అదేంటంటే ఆ కళలో అతడు ఏటి దగ్గర నిల్చొని ఉంటారు, అంటే వాటర్కి అవుట్ ఉంటుంది కదా, అక్కడ ఫరో రాజు నిల్చొని ఉంటాడనమాట. నిల్చొని ఉన్నప్పుడు ఒక 7 ఆవులు మంచిగా లావుగా అందంగా ఉండే ఒక 7 ఆవులు ఆ నీళ్ళలో నుంచి బయటికి వస్తాయి. దాని వెనకాలే ఇంకొక 7 ఆవులు కూడా వస్తాయి. అవి బక్కగా ఉండి చూడడానికి చాలా వికారంగా ఉండే ఇంకొక 7 ఆవులు కూడా ఈ లావు ఆవులు వెనకాలే వస్తాయన్నమాట. వచ్చిన వెంటనే ఈ బక్కగా ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ బలిష్టంగా ఉన్న ఆవులని తినేస్తాయి అన్నమాట. అది ఫస్ట్ కళ. సెకండ్ కళ వచ్చేసి మంచి పుష్టి గల 7 వెన్నులు, హెడ్ గ్రెయిన్స్ అనమాట. ఇవి మీకు పిక్లో కూడా మీకు చూపిస్తాం పిక్చర్లో. ఈ మంచి పుష్టి గలవి ఫస్ట్ మొలుస్తాయి. తర్వాత కొంచెం బలహీనమైనవి, గాలి చేత కొట్టబడి కొంచెం బలహీనమైనవి వెనకాల మొలుస్తాయి అన్నమాట. అయితే ఇవి ఆ బలహీనమైనవి ఆ పుష్టిగల వాటిని తినేస్తాయి అన్నమాట. ఇలా 2 కళలు పడతాయి. ఇప్పుడు ఫరోకి కూడా కలవరం స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటి ఈ కళలు ఇలా పడ్డాయి, ఒక్కరోజు ఇలా ఎందుకు వచ్చాయని చెప్పేసి బాగా ఆలోచిస్తూ కలవరపడి తన రాజ్యంలో ఉండే విద్వాంసులు కొన్ని ఉంటారు కదా, ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ పిలిపిస్తాడంట. పిలిపించి నాకు ఇలా 2 కళలు పడ్డాయి, వీటి అర్థం ఎవరు చెప్తారని చెప్పేసి వాళ్ళని పిలిపించి అతను అడుగుతాడనమాట. అందరూ కళలు వింటారు కానీ ఎవ్వరు కళకి భావం చెప్పలేకపోతారనమాట. ఇక రాజుకి చాలా కోపం వస్తుంది. ఎలా నేను ఇప్పుడు ఈ కళకి అర్థం తెలుసుకోవాలని చెప్పేసి ఆయన అలా కలవరంతో ఉన్నప్పుడు ఈ పానదాయకుడు ఎవరైతే ఉన్నారో చెరసాల నుంచి వచ్చిన అతనికి వెంటనే యోసేపు గుర్తొస్తాడు. అరే నేను కూడా ఇలా కళ కన్నప్పుడు యోసేపు అనే ఒక వ్యక్తి నాకు కళకి భావం చెప్పాడు కదా అని చెప్పి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి చెరసాలలో జరిగినది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. రాజు వెంటనే ఏం చేస్తాడు, యోసేపును పిలిపిస్తాడు. యోసేపును పిలిపించగానే వారు చక్కగా యోసేపు ఒక డ్రెస్ని మార్చేసి అతనికి మంచిగా షేవ్ నీట్గా కట్ చేయించి రాజు ఎదుగుకి తీసుకెళ్తాడు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే చెరసాలల నుంచి డైరెక్ట్గా ఎలా వెళ్తారు, వెళ్ళలేరు కదా, నీట్గా డ్రెస్అప్ అయి వెళ్ళాలి కదా. సో అలా యోసేపుని కూడా చక్కగా డ్రెస్ చేసి రాజు దగ్గర నిల్చోబెడతారనమాట. నిల్చోబెట్టినప్పుడు ఫరో రాజు చక్కగా తనకి వచ్చిన కళలను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యోసేపు అంటాడు, నేను కాదు కానీ దేవుడే ఈ కళకు ఒక భావం చెప్పాలి, ఇది నేను చేసే పని కాదు అని చెప్పేసి ఆ కళకి భావం చెప్తాడు. అది ఏంటంటే దేవుడు జరగబోయేది ముందుగానే రాజుకి తెలియజేశాడు. ఈ 2 కళలకి భావం ఒకటే. అది ఏంటంటే 7 ఆవులు ఏవైతే ఉన్నాయో అవి 7 సంవత్సరములకు, 7 అనేది సంవత్సరములకు సూచన. అయితే ఈ పుష్టిగల 7 ఆవులు ఇంకా పుష్టిగల ఈ వెన్నులు ఏవైతే ఉన్నాయో అవి సమృద్ధి 7 సంవత్సరములు, అంటే చక్కగా వాళ్ళకి పంట సమృద్ధిగా పండే 7 సంవత్సరములకు అర్థం అన్నమాట. 7 ఆవులు ఏవైతే ఉన్నాయో బలహీనమైన ఆవులు, ఇంకా మనము ఈ వెన్నులు కూడా చూసాం కదా, బలహీనమైన వెన్నులు ఏవైతే ఉన్నాయో అవి 7 కరువు సంవత్సరములు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
అయితే ఈ కరువు గల 7 సంవత్సరములు ఏదైతే ఉన్నాయో అవి చాలా బాధకరమైనవి, అవి చాలా భయంకరమైనవి. అవి ఐగుప్తుని చాలా పాడు చేసే ఒక 7 సంవత్సరములు. ఈ సమృద్ధిగా ఫస్ట్ అయితే 7 సంవత్సరములు చక్కగా మీకు పంట పండుతుంది ఐగుప్తులో. కానీ నెక్స్ట్ వచ్చే 7 ఈ సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అవి బాగా కరువు గల సంవత్సరములు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి దానికి ఒక సొల్యూషన్ కూడా ఇస్తాడనమాట. అదేంటంటే, మీ దేశంలో ఎవరైనా మంచి జ్ఞానం గల వ్యక్తిని మీరు ఎన్నుకొని ఏవైతే సమృద్ధి గల 7 సంవత్సరములు ఉన్నాయో ఆ పంట ఏదైతే చక్కగా పండుతుందో అప్పుడు 5వ వంతు 5th పార్ట్ మీరు తీసి చక్కగా రిజర్వ్ చేయాలి. అంటే వాటిని దాచిపెట్టాలి, మొత్తము తినేయకుండా. సమృద్ధి గల సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా గోడౌన్స్, మనం ఎలా బియ్యంలు మనం చూస్తాం కదా, గోడౌన్స్లో కొన్ని స్టోర్ చేస్తాం, స్టోరేజ్ హౌసెస్ ఉంటాయి. అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోరు, షాప్లో కూడా కొన్ని మనం చూస్తాం స్టోరేజ్ హౌసెస్లో పెడతాం. అలా యోసేపు ఒక మంచి ఐడియా ఇస్తాడనమాట. సమృద్ధి సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అన్నీ తినేయకుండా కొన్ని మనం ఏం చేయాలంటే చక్కగా దాచిపెట్టాలి. సో కరువు వచ్చిన సమయానికి ఏంటంటే మనము అవి వాడుకోవచ్చు. ఇలా కలభావం చెప్పిన యోసేపుని చూసి ఫరో ఎంతో సంతోషిస్తాడు. ఇంకా అతనిచ్చిన ఐడియా ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ఫరో యోసేపుని చూసి ఒక మాట అంటాడనమాట, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని చెప్పేసి ఫరో గుర్తుపడతాడు యోసేపుని. యోసేపుకు దేవుడు తోడై ఉండి ఈ కళల యొక్క భావం చెప్పిస్తున్నాడని చెప్పేసి ఫరో గుర్తుపట్టి ఫరో అంటాడనమాట, ఎవరో ఎందుకు, నువ్వే ఈ ఐగుప్తుకి అధికారిగా ఉండి ఇప్పుడు మీరు చెప్పిందంతా నువ్వే చేయాలని చెప్పేసి యోసేపుకు ఒక మాట చెప్తాడనమాట. చెప్పినప్పుడు యోసేపు ఇప్పుడు ఐగుప్తుకి ఫరో తర్వాత రాజుగా నియమించబడతాడు. ఫరో సింహాసనము మీద కూర్చుంటాడు అంతే తప్ప మిగతా అధికారం పూర్తిగా యోసేపుకి ఇవ్వబడుతుందనమాట. అలా యోసేపు ఏదైతే వారికి ఐడియా ఇచ్చాడు, ఏదైతే వారికి ప్రణాళిక చెప్పాడో దాని చొప్పుననే ఆ సమృద్ధి గల 7 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో చక్కగా ఆహారం అంతా సిద్ధపరిచి ఆయా స్థలాలలో అతను వాటిని నిల్వ చేస్తాడనమాట. అలా స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసిన తర్వాత యోసేపు ఆ కలభావం చెప్పినట్లే కరెక్ట్గా 7 years తర్వాత మళ్ళీ కరువు స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయినప్పుడు ఇంకా చాలా భయంకరమైన కరువు మొదలవుతుంది. కానీ ఐగుప్తులో మాత్రం అస్సలు ఏ బాధ కూడా ఉండదు. ఎందుకంటే యోసేపు అవన్నీ నిల్వ చేసినవన్నీ చక్కగా ఓపెన్ చేసి ఆ స్టోరేజ్ అవైతే రూమ్స్ ఉంటాయో అవన్నీ తెరవ చేయించి అమ్మకానికి పెడతాడనమాట. సో ఐగుప్తులో ఉన్న వారికి ఆహారం యొక్క కొదువ ఎంత మాత్రం కూడా ఉండదు. కానీ చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయో వారన్నీ కూడా కరువు చేత చాలా బాధపడుతూ ఉంటారనమాట. సో మనము యోసేపు వాళ్ళ అన్నలు ఇంకా యాకోబుని కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. వారు ఎక్కడున్నారు? వారు కానాన్లో ఉన్నారు కదా. అయితే కానాన్లో కూడా కరువు ఉంది కదా. ఐగుప్తులో మట్టుకు తప్ప మొత్తం ఎక్కడ చూసినా కరువే ఉంది. సో యాకోబుకి ఈ వార్త వినిపిస్తుందంట, ఏమని? ఐగుప్తులో కరువు లేదు, చాలా ధాన్యం దొరుకుతుందని చెప్పేసి ఒక మాట యాకోబుకి వినిపించి వాళ్ళ కుమారులను పిలిచి అంటాడనమాట, మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు? ఆహారం లేకుండా మనము ఇట్లానే ఉంటే ఎలా? మీరు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఆహారం దొరుకుతుందంటే మీరు కొనుక్కొని రండి అని చెప్పేసి యాకోబు తన కుమారులను పంపుతారు. కానీ యాకోబుకి అతని కుమారులకి తెలియదు కదా అక్కడ ఉంది ఎవరు, యోసేపు అని. వారికి అస్సలే తెలియదు, అసలు ఐడియానే లేదు. సో ఈ 10 మంది అన్నలు వెళ్తారు. అయితే 11వ యోసేపు, 12వ అతను బెన్యామిన్ కదా, యోసేపు యొక్క సొంత సహోదరుడు. అతను చిన్నవాడు కాబట్టి యాకోబు అతన్ని పంపించాడు. ఎందుకంటే అతనికి ఏదైనా హాని జరుగుతుందేమో అని ఆయన భయపడి బెన్యామిన్ను తన వద్ద ఉంచుకుంటాడనమాట. సో 10 మంది అన్నలు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? కానాను నుంచి ఐగుప్తుకు బయలుదేరారు. యాక్చువల్లీ వాళ్ళ సహోదరుడి దగ్గరికే బయలుదేరారు, కానీ పాపం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎవరిని ఎదుర్కొంటాడు? యోసేపే ఆ పనికి అధికారి కాబట్టి చక్కగా అతని ఎదుట నిల్చొని వాళ్ళు సాగిలో పడతారనమాట. సాగిలో పడినప్పుడు యోసేపు వారిని చూసి వెంటనే గుర్తుపడతాడు కానీ చెప్పడు అనమాట, నేనే యోసేపు అని చెప్పేసి చెప్పకుండా చక్కగా దాచిపెట్టేస్తాడు. వీరు మాత్రం యోసేపుని చూసి గుర్తుపట్టాడు. ఎందుకంటే నాకు తెలిసి అప్పటికి ఆయన కొంచెం పెద్దవాడు, 30 years. అప్పటికి అతను గోతిలో పడవేసినప్పుడు యోసేపు ఒక వయసు ఎంత తెలుసా? 17 years, 17 సంవత్సరంలో అతనికి. ఎప్పుడైతే అధికారిగా నియమించబడ్డాడు ఐగుప్తుకి, అప్పటికి యోసేపు ఒక వయసు 30 సంవత్సరాలు పెద్దవాడయ్యాడు. ఇంకా ఆయన
వస్త్రం కూడా అన్నీ మారిపోయి ఉంటాయి కదా. ఫరో ఒక మంచి స్థానంలో ఉంచుతాడు కాబట్టి అసలు వాళ్ళ అన్నలు గుర్తుపట్టడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. కానీ యోసేపు మాత్రం చూసిన వెంటనే గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టేసి అతనికి ఇప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడిని చూడాలనిపిస్తుంది అనమాట. చూడాలనిపించి వారిని ఆహారం ఇచ్చి అన్నీ ఇచ్చి పంపి, ఈసారి మీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే బెన్యామీనును తీసుకొని రమ్మని చెప్తాడనమాట. అయితే వీరు వెళ్ళి అంతా యాకోబుకి వివరిస్తారు, ఇట్లా ఇట్లా అక్కడ ఉన్నారు, ఇట్లా మమ్మల్ని చిన్న తమ్ముడిని తీసుకొని రమ్మన్నారు. యాక్చువల్లీ వాళ్ళు మమ్మల్ని వేగు చూసేవారని అనుకొని మమ్మల్ని ఇట్లా శిక్షించగోరుతున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే తమ్ముడిని తీసుకొస్తే వారు ఏం చెయ్యనని అంటున్నారని చెప్పినప్పుడు యాకోబుకి చాలా బాధేస్తుంది. నేను ఆల్రెడీ ఒక కుమారుణ్ణి వదిలేసుకున్నాను, అతను చనిపోయాడు, ఇంకా వీడిని కూడా నేను ఎలా వదులుకోవాలని చెప్పేసి అని అలా వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం సంభాషణ జరిగి బెన్యామీనును తీసుకెళ్తాడనమాట. బెన్యామీను తీసుకెళ్ళినప్పుడు యోసేపు చూసి బెన్యామీనును తట్టుకోలేకపోతాడనమాట. చాటుగా వెళ్ళి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేసి తర్వాత మళ్ళీ బెన్యామీన్ దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని అతని మెడ మీద పడి చాలా ఏడుస్తాడు. ఎందుకంటే తన సొంత సహోదరుడు కదా, అతన్ని చూసి అతనికి చాలా బాధ అనిపించేసి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేసి అప్పుడు తనకి తాను వాళ్ళ ముందు రివీల్ చేసుకుంటాడు, చెప్పేస్తాడనమాట. నేను ఎవరినో కాదు, మీరు నన్ను ఐగుప్తునకు అమ్మేసిన యోసేపును నేనే అని చెప్పి ఇంకొక మంచి మాట చెప్తాడు. ఏం తెలుసా, మీరు నన్ను అమ్మేశారని చెప్పేసి అస్సలు మీరు దుఃఖపడొద్దు, మీరు అస్సలు బాధపడొద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు అని చెప్పి ఒక మాట అంటాడు. అసలు ఇలా ఎవరన్నా మాట్లాడగలుగుతారా? అధికారంలో ఉన్న యోసేపుకు అసలు వారి అన్నలను చూస్తే ఎంత కోపం వచ్చేయాలి కదా. తన తండ్రి యొద్ద ఆనందంగా బతికేవాడిని తీసుకొని గోతిలో పడేసి తెలియని ఒక దేశానికి అమ్మివేస్తే ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చాడు కదా యోసేపు. కానీ తన సహోదరులను చూసి యోసేపుకి అస్సలు కోపం రాలేదు. కానీ దేవుడే కరువు నుంచి కాపాడడానికి, తన కుటుంబాన్ని కాపాడడానికి అలా ముందుగానే యోసేపుని పంపించాడని చెప్పి అతను తన సహోదరులకి చక్కగా మాట్లాడి వారిని పంపిస్తాడనమాట. అయితే ఇంకా ఇంట్లో ఎవరు మిగిలి ఉన్నారు కానాన్లో? 10 మంది అన్నలను చూశాడు, తన చిన్న తమ్ముని చూశాడు, ఇంకా మిగిలింది యాకోబు కదా. తన తండ్రిని కూడా చూడాలనిపిస్తుంది కదా యోసేపుకి. అవును, చూడాలనిపించి తన అన్నలను ఇప్పుడు పంపుతాడనమాట. నెక్స్ట్ తండ్రిని పట్టుకురానని పంపుతాడు. అయితే ఈ విషయం ఫరోకి తెలుస్తుందనమాట. తన కుటుంబం ఇక్కడికి వచ్చింది, ఇంకా తన తండ్రి అక్కడ ఉన్నాడని తెలిసి చక్కగా యోసేపుకు సపోర్ట్ చేస్తాడనమాట. ఏమనంటే, మీరు వెళ్ళి మీ తండ్రిని కూడా తీసుకొని రండి, ఇంకా మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి తీసుకొని రండి అని చెప్పి ఒక మంచి మాట ఫరో చెప్పిన వెంటనే యోసేపు వాళ్ళ అన్నలు అందరూ బయలుదేరుతారు. యోసేపు బయలుదేరడు, తన అన్నలు అందరూ చక్కగా బయలుదేరుతారు. అయితే యోసేపు యాకోబు కొరకు మంచి దుస్తులు, ఆహారం, ఇంకా ఎన్నో విలువైన పదార్థాలను పంపించి రథాలను కూడా పంపిస్తాడనమాట. పంపించినప్పుడు వారి అన్నలు త్వరగా వెళ్ళేసి యాకోబుకి చెప్తారనమాట, నీ కుమారుడు బతికే ఉన్నాడు, ఇప్పుడు మేము వెళ్ళిన ఐగుప్తులో ఎవరు అధికారి అనుకుంటున్నావు? నీ కుమారుడే, నీ కుమారుడు చనిపోలేదని చెప్పేసి ఒక మాట చెప్తారనమాట. అయితే యోసేపు ఒక అన్నలు తన తండ్రి అయిన యాకోబు వద్దకి వెళ్ళి యోసేపు గురించి ఏదైతే వాళ్ళు చూసారో మొత్తము చెప్పినప్పుడు యాకోబు అస్సలు నమ్మడనమాట. ఆశ్చర్యపోతాడు. అయ్యో, ఒక మృగము చంపేసింది అని ఇన్ని రోజులు నేను బాధపడ్డాను, నా కుమారుడు బతికే ఉన్నాడా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాడనమాట, చాలా సంతోషపడతాడు. అయితే ఆ రథములని చూస్తాడనమాట. యోసేపు తన కొరకు పంపించిన రథములు చూసినప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లుతుందంట. అంటూ ఒక కైండ్ ఆఫ్ తృప్తి, ఆయనకు ఒక ఆనందం కలుగుతుందనమాట. ఆ రథాలు చూసినప్పుడు ఆయన నమ్మి అప్పుడు అనుకుంటాడు, ఇంకా చాలు, నేను చావక ముందు నా కుమారుని చూసేదను అని చెప్పేసి అతను చాలా తృప్తిపడి తను పంపించిన రథములలో ఐగుప్తుకి వెళ్తాడు. అయితే అతనితో పాటు 70 మంది కూడా 70 మెంబర్స్ కూడా ఐగుప్తుకి ప్రయాణం అవుతారు. ఎందుకంటే కరువు అప్పటికి అది ముగించే కరువు కాదు కాబట్టి యోసేపు అతనితో పాటు అక్కడ ఉన్న వారిని కూడా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు అలా 70 మెంబర్స్ ఐగుప్తుకి ప్రయాణం అయిపోతారనమాట. అయితే ఐగుప్తులో గోషేను అనే దేశంలో యోసేపు తన సహోదరులను, తన తండ్రిని పెడతాడనమాట. అది చాలా మంచి ప్రదేశం. అక్కడ వారు గొర్రెలను, మందలనన్నీ కాచుకుంటూ చక్కగా అక్కడ వారు నివసించడం ప్రారంభించారనమాట. దేశం కాని దేశంలో
ఒక మంచి స్థలంలో దేవుడు యాకోబుని అతని కుమారులను ఉండడానికి ఎంతో కృప చూపిస్తాడు. ఇంకా కరువు నుంచి కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి యోసేపుని అక్కడ పంపించి యాకోబుని అతని కుమారుల్ని అక్కడ ఉన్న ఆ 70 మంది అందరినీ కూడా దేవుడు ఎంతో అద్భుతంగా కాపాడతాడు. అయితే మనము మొదట విన్న కళలు యోసేపు కళలు గుర్తున్నాయి కదా, 2 కళలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో ఉన్న యోసేపుని అన్ని పనులు సాగిలపడినట్టు, ఇంకా ఆ సూర్య చంద్ర నక్షత్రములు కూడా సాగిలపడినట్టు అవన్నీ మనం విన్నాం కదా. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఆ కళ నిజమైందని మనకు అర్థమవుతుంది కదా. మీకు అర్థమైందా? దేవుడు ఆ యోసేపుకి ఇచ్చిన ఆ కళ అది నిజమైందనమాట. ఐగుప్తులో యోసేపు ఒక అన్నలు ఎలా అయితే సాగిలపడ్డారో ఆ కళకి మనం ఆ కళ ఇక్కడ చూసుకుంటే నిజమైందనమాట. దేవుడు అలా యోసేపును ముందుగానే పంపించి తన కుటుంబాన్ని కాపాడాడు. యోసేపు బతికిన సంవత్సరంలో 110 సంవత్సరంలో ఆ తర్వాత అతను చనిపోతాడు. సో మీకు అందరికీ యోసేపు గురించి ఈ లెసన్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కొంచెం సేపు యోసేపు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఈ లెసన్ ద్వారా మనమేం నేర్చుకున్నామో కొంచెం సేపు నేర్చుకుందాం. అయితే పోతిఫర్ ఇంట్లో యోసేపుకు తప్పు చేసే అవకాశం వచ్చినా యోసేపు తప్పు చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు. యాక్చువల్లీ యోసేపుకు తన తల్లి కానీ తండ్రి కానీ అక్కడ అన్నలు కానీ ఎవ్వరు లేరు, చూసేవాళ్ళు అతన్ని కనిపెట్టే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా కూడా యోసేపు దేవుడు అతన్ని చూస్తున్నాడని ఒక భయము కలిగి ఏ తప్పు చేయకుండా ఉన్నాడు కదా. మనము ఎవరైతే మనల్ని చూడరో, ఎవరైతే చూడరో మనం తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. మనల్ని ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం. కానీ యోసేపు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి భయం కలిగి ఏ తప్పు చేయకుండా తనకు తానే కాపాడుకున్నాడు. ఇదొక మంచి క్వాలిటీ, మంచి స్వభావము యోసేపుది. ఇంకా చూస్తే దేవుడు తనని చాలా ఉన్నతమైన స్థలానికి హెచ్చించాడు. ఎక్కడో గోతిలో పడిన యోసేపును దేవుడు తీసుకొని చెరసాలలో పడి ఉన్నా కూడా ఐగుప్తు దేశానికి మొత్తం అధికారిగా దేవుడు యోసేపును నియమించాడు. దేవుడు అందుకు భయభక్తులు గల వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. మనము ఏ తప్పు చేయకుండా దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచి భయం ఉన్నచో తప్పకుండా దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనని హెచ్చించి ఎవ్వరు ఊహించలేనంత స్థలంకి దేవుడు మనని తీసుకెళ్తాడనమాట. ఇది కూడా మనము ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రేమ. యోసేపులో మనము మెయిన్గా చూసేది ప్రేమ కదా. అంత అధికారం ఉన్న యోసేపు ఐగుప్తులో తన సహోదరులను ఏదన్నా చేయొచ్చు కదా. ఎవరన్నా అడిగేవారు ఉన్నారా? ఫరో రాజు ఏదన్నా అంటాడా? ఎవ్వరు ఏమనరు. అతను ఎంతైనా చక్కగా శిక్షించవచ్చు. కానీ తన సహోదరులను చూసి ఆయన జాలిపడి ప్రేమించి వారిని ఏమనకుండా తిరిగి చక్కగా ఇంటికి పంపించి తన అందరినీ మళ్ళీ కలుసుకొని ఇంకా గోషెను దేశంలో వాళ్ళని ఉంచినట్టు మనం చూస్తాం. ఎంత ప్రేమ గల మనసు కదా. అతనికి యాక్చువల్లీ ద్వేషం వచ్చి శిక్షించాలి, బట్ ఆయన అది చేయకుండా ప్రేమ మాత్రమే చూపించాడు. అయితే ఈరోజు యోసేపు గురించి ఇంకా యేసుక్రీస్తు వీరిద్దరి మధ్యలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ ఏంటో మనం ఒక 5 minutes మనం చూద్దాము. తన సొంత సహోదరులు ఎలా అయితే యోసేపును ద్వేషించారో, సొంత అన్నలే ఎలా ద్వేషించారో యేసుక్రీస్తు కూడా తన సొంత వారే ఒక వాక్యం ఉంటుంది, యోహాను 1:11 చూస్తాము. యేసు తన స్వకీయ యొద్దకే వచ్చాడు కానీ వారు అతనిని తృణీకరించారు. అంటే యేసయ్య కూడా తన సొంత వారు యూదుల దగ్గరికి వచ్చాడు, తన సహోదరుల దగ్గరికి వచ్చారు కానీ వారే యేసయ్యని తృణీకరించారు, వారే అతన్ని హింసించారు. ఇంకా యోసేపు గోతిలో పడేసి ఎలా అయితే హింసించబడ్డాడో అలాగే యేసయ్య కూడా అలాగే ప్రధాన యాజకుల చేత ఆయన హింసించబడ్డాడు, ఆయన హర్ట్ చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు సేమ్ యోసేపులాగే. ఇంకా అతని అంగీని కూడా తీసుకున్నారు. యేసు యొక్క అంగీని కూడా తీసుకొని వాళ్ళు చీట్లు వేసుకొని పంచుకుంటారు. ఇంకా యేసు యొక్క శిష్యుడు యూదా కూడా యేసుని ప్రధాన యాజకులకి అమ్మి వేస్తాడు. 30 తులముల వెండికి యేసుని అప్పగిస్తాడనమాట. అది కూడా మనము చూస్తే యోసేపుకు కొంచెం సిమిలారిటీస్ కనబడతాయి. ఇంకా మనం చూస్తే యోసేపు తన తండ్రి యొద్ద హ్యాపీగా ఆనందంగా ఉండాల్సిన అతను చెరసాలలో ఎంతో కష్టపడి అతను ఎవరో ఇంట్లో ఒక దాసుడు లాగా ఉన్నట్లు యేసు కూడా తన తండ్రి యొద్ద సింహాసనం దగ్గర ఉండాల్సిన అతను మన కొరకు ఒక దాసుని రూపం ధరించుకొని ఈ భూమి మీదకి మన కొరకు వచ్చినట్టు కూడా మనం చూస్తామన్నమాట. ఇంకా చూస్తే
యోసేపు తన సహోదరుని ఎలా క్షమించాడో యేసు కూడా మనని క్షమించాడు కదా. పాపం ద్వారా మనం యేసుకు యాక్చువల్లీ శత్రువులుగా ఉన్నాం, దేవునికి మనము ఎనిమీస్ లాగా ఉండాల్సిన వారం. కానీ యేసయ్య మనని శిక్షించకుండా ఆయన మనల్ని క్షమించి రక్షించాడని వాక్యం చెప్తుంది అనమాట. సో ఇలా కొన్ని పాయింట్స్ మనము చూసుకుంటే యోసేపుకు యేసుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటాయి. మీకు ఎలా అనిపించింది లెసన్? మీకు అందరికీ అర్థమై నచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా మన కొరకు తనకు తానే తగ్గించుకొని తన ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్యకి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యోసేపులాగే దేవునికి భయపడి ఏ తప్పు చేయకుండా యేసయ్యని వెంబడిస్తూ మనము ముందుకెళ్దాము. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ముగిద్దాము. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, ఈరోజు యోసేపు గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, మీ కృపను బట్టి చాలా వందనాలు ప్రభువా. యేసయ్య, మరి యోసేపు తనకు తాను తప్పు చేయకుండా ఎలా కాపాడుకున్నాడో, ఎలా ప్రేమ చూపించాడో తండ్రి, ఎక్కడో ఉన్న యోసేపును మీరు ఎలా హెచ్చించారో ప్రభువా, అట్టి విధంగా మేము కూడా తప్పు చేయకుండా భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి మీరు మాకు కృప చూపించండి ప్రభువా. ఈ లోకం మమ్మల్ని ఎప్పుడు మీకు దూరం చేయాలని చూస్తుంది, కానీ మీరు మాత్రం మాకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటారు. కాబట్టి మీకు చాలా వందనాలయ్యా. ఇక జరగబోయే ముందు లెసన్స్లో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఏ మాటలు మర్చిపోకుండా వారికి మీరే ప్రతి ఒక్కటి నేర్పించి మీరు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. అయితే మీకు చెప్పినట్టే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వర్క్షీట్ ఇవ్వబడుతుంది. ఇంకా సమ్మరీ కూడా ఈ లెసన్లో ఉన్న కొన్ని పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. మీరు అవి చదువుకోవచ్చు. యాక్టివిటీ కూడా అందరూ చూసి చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.